ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు అతి ముఖ్యమైన శ్రీ విద్యా రహస్యములు, వేదాల రహస్యాల గురించి చెప్తాను. ఛాందోగోపనిషత్తులో 8:14 ఒకటి, శ్వేతాశ్వరోపనిషత్తులో 4:19, జైమిని సూత్రాలలో ఈ మర్మ మహామంత్ర విద్య ఉన్నది. వాటిలో ఋషులు తెలియచేశారు. దీన్ని హార్ద మంత్ర విద్య అంటారు. హాకి దీర్ఘం ఇస్తే హార్ద మంత్ర విద్య అని తెలియచేశారు ఆ ఋషులు. దీనిని కొంతమంది ఋషి పరంపర వాళ్ళు బ్రహ్మ గురుహ మంత్ర విద్య, పరబ్రహ్మ గురుహ మంత్ర విద్య, ఈ విధంగా వేదాలలో నేను చెప్పిన ఉపనిషత్తుల్లో శృతులలో ఇది ఉంటుంది. ఈ మంత్ర విద్య, ఈ హార్ద మంత్ర విద్య చేసేవాడు బంగారు గృహములలో నివసిస్తాడు, అపరాజిత నగరంలో నివసిస్తాడు. దీని గూఢార్థాలు చాలా లోతుగా ఉంటాయి, మళ్ళీ అవన్నీ చెప్పడం క్లుప్తంగా చెబుతున్నా అని శృతుల్లో ఉంటుంది. సరే, మరి శ్రీ విద్యలో దీనిని మేమంటే శ్రీ విద్యలో 12 భిన్న శ్రీమత్ పంచదశాక్షరి 11 రకములైన పంచదశాక్షరి మంత్రములలో కొంతమంది ఋషులు దీన్ని తెలుసుకున్నారు. వాళ్ళు ఏం చెప్పారో శంకర విద్య, సూర్య విద్య, విష్ణు విద్య అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ హార్ద విద్యని ఈ శ్రీ విద్య ద్వాదశ ఋషులు ఉపాసించిన దాంట్లో ఉంటుంది. దీన్ని మీరు వీటి ద్వారా తెలుసుకోవచ్చు. సరే, ఇది ఇట్లా తెలుసుకుంటాం కదండి అంటే రెండు ఏంటంటే, ఇవి తెలుసుకోవాలన్నా ఏ శ్రీ విద్యా గురువైనా మంత్ర దీక్షలు ఇవ్వాలంటే పూర్వాంగ ఉత్తరాంగ సహిత జ్ఞానం లేనిదే వాడికి రాదు, విన్న వాళ్ళకి రాదు. ఫస్ట్ పాయింట్. ఎలా చెప్తారండి మీరంటే శృతుల ప్రామాణికంగా. తర్వాత వచ్చేసి ఈ పూర్వాంగ ఉత్తరాంగం వల్ల ఏం జరుగుతుంది ఏంటి అనేది దాని గురించి వివరణ చెప్పాలంటే యోగరత్నావళి ఉపనిషత్తులో ఏమనుంటుందంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, జంతువులు పడుకొని వెన్నుపూస మామూలుగా ఉంటుంది, మనుషులకు మాత్రమే వెన్నుపూస నిలబడిగా ఉంటుంది. అది ఋషులు ఎందుకు ఉంటుంది ఇట్లా, మనుషులకు మాత్రమే, జంతువులకు అట్లా ఎందుకు ఉంటుంది అని చెప్పి వాళ్ళు ధ్యానావస్థలో వేదంలో ఉన్నదాన్ని తెలుసుకొని ఉపనిషత్తు ద్వారా చెప్పారు. ఇది సబ్జెక్టు. అది చాలా లోతు విషయాలు, మీరు వెరిఫికేషన్ చేసుకోండి. ఈ వెన్నుపూస నిలవగా ఉన్నదాన్ని, దాని జ్ఞానం తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, తిండి, నిద్ర, లైంగికం ఈ 3 జంతువులకు ఎలాగో మనుషులకి అలాగే ఉంటాయి. అదేంటంటే, మీరు మానవ జాతి బుద్ధిబలం ఉంది అలా గొప్పదని అంటారు కదా అంటే, వాస్తవమే. ఇవన్నీ ఒకదానికొకటి మణిపూసల్లా లింకులు ఉంటాయి. యోగరత్నావళి ఉపనిషత్తులు ఏముంటుందంటే, యావత్ సా నిద్రేత దేహే తావజ్జీవ పశుర్యధ జ్ఞానం న జాయతే తావత్ కోటి యోగ విధైరపి. దేహమందు పరమాత్మ ప్రారంభంలో జీవుడికి మహాను రూపంలో గతంలో చెప్పాను వచ్చి ఉంటాడు. అది ఆ పైన ఉన్నటువంటిది కింద మన మూలాధారానికి వెనక ప్రారంభమయ్యే వెన్నుపూస దగ్గర ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ అవ్వనంత కాలం వీడు పశువులాగానే ఉంటాడు. ఇందాక వీడియోలో వేదాల మంత్రాల గురించి కూడా రీసెర్చ్ చెప్పాను. ఉంటాడు వాడు అసలు ఏ నాటికి. ఇప్పుడు నిన్న మొన్న స్వామీజీలు చాలామంది ఈ రేప్ కేసుల్లో, వ్యభిచారాలను, వాటిల్లో డ్రగ్స్లు దొరుకుతున్నారంటే ఈ జ్ఞానం లేకే చేస్తారు. వాళ్ళు వేషధారులైన స్వామీజీలు కాబట్టి వాళ్ళు ఇలాగే ప్రవర్తిస్తారు. ఏ కమ్యూనిటీలో అయినా ఇట్లాగే ఉంటుంది. ప్రత్యేకమైన ఒకళ్ళని ఏమీ ఉండదు, ఎవరికైనా ఇలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఇది లేవాలి అంటే గురువు ఇచ్చే దీక్షను బట్టి ఉంటుంది. గురువు పూర్వాంగం ఉత్తరాంగ సహితగా దీక్ష ఇచ్చాడు అనుకోండి, ఆయన తెలిసి ఉండాలి. శిష్యుడికి ఈ దీక్షలు అవసరం లేదు. శిష్యుడికి మామూలుగా చెబితే సరిపోతుంది. ఏమని ఈ విధంగా
పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా గురువు నేర్చుకుంటే శిష్యుడికి మంత్ర విద్య ఇచ్చాడు అనుకోండి, వాడికి ఏ మంత్రం కావాలో అది ఇస్తే దాన్ని బట్టి వాడు సాధనా బలాన్ని బట్టి అది యాక్టివేషన్ అవుతుంది. ఇది వినటం వలన, చూడటం వలన, మాట్లాడటం వలన ఆ కుండలి లేవదు. ఇది సత్యం. ఎట్లా లేస్తుందంటే కృష్ణుడు భగవద్గీతలో కూడా అనేకమైన విధాలుగా చెప్పాడు అన్నమాట. ఏమని చెప్పాడు ఆ మహానుభావుడు? అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేన వైరాగ్యము, అభ్యాస వైరాగ్యములతోనే నీకు వేదాలు అంగీకరించి ఆయన చెప్పింది ఉపనిషత్తుల గురించే చెప్పాడు ఆ మహానుభావుడు. ఆ విధంగానే లేస్తుంది. వీడు తింటము, ఒక జంతువు తింటుంది, మనము తింటున్నాం. జంతువు సెక్స్ చేస్తుంది, మనము చేస్తున్నాం. జంతువు పడుకుంటుంది, మనము పడుకుంటున్నాం. మానవుడు జంతుజాల నుంచి పక్కకు వచ్చాడని చెప్తున్నాయి కదా ఉపనిషత్తులు. మరి ఇది ఎట్టా తెలుస్తుంది సామాన్య ప్రజలకి? ఇది నేను మీకు వేస్తున్న ప్రశ్న. మీ జవాబు మీలో ఉంది, మీరు యాక్టివ్ చేసుకోండి. ఏమని యాక్టివ్ చేసుకోవాలి? మీరు ఏ ఆధ్యాత్మికమైన ఫిజికల్గా ఏది చేసినా, సంధ్యావందనము చేసేవాడు, వేదం చదువుకున్న వాళ్ళకి ఈ యొక్క రహస్యాలు తెలుసు. వాళ్ళ ద్వారా మీరు చేయిస్తే మీకు ఈ జ్ఞానం వస్తుంది. మీరు చేసినా చెయ్యకపోయినా సరే ముందు ఆ వస్తువు ఒక జ్ఞానం మీలో ఉంటే, పలానా ఒక యాపిల్కాయ చూసాము, ఇది యాపిల్కాయ తింటే ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫీలింగ్స్ ఉన్నాయి అనుకోండి, ఇవాళ కాదు రేపు తింటాం కదా, ఇవాళ కాదు రేపు. కొంతమంది నిమ్మకాయ మన పక్కన ఒకడు నిమ్మకాయ నాలుగు మీద పిండుకుని ఉంటే మనకి ఆ సెన్సేషన్స్ వస్తుంటాయి. ఇది ఎంత సహజమో ఆ విధంగా ఈ కుండల్ని యాక్టివేషన్ అయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా చేసినా కూడా మనకి ఆ ఫీలింగ్స్ కుండల్ని లేస్తూ ఉంటుంది. కాబట్టి ఆవు మాంసం ఇచ్చినా తీసుకున్నా ఎంత దోషమో, సంధ్యావందనం చేయని వైదిక వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మీరు ఏమి చేసినా ఏమి చేయించుకున్నా అని మనుస్మృతి చెబుతుంది. కాబట్టి నేను ఇప్పుడు యోగరత్నావళికి సంబంధించిన ఉపనిషత్తు చెప్పాను. మాకు అది దొరకదండి అంటే సాధన గ్రంథ మండలి వల్ల శక్తిపాతము అని ఉంటుంది, అందులో ఇవి ఉంటే చూసుకోండి. తర్వాత ఇందాక హార్ద విద్య గురించి చెప్పాను, అదే ఆ ఉపనిషత్తులో చూసుకోండి. శ్రీ విద్యకు సంబంధించిన గ్రంథాలలో కూడా మీకు ఈ పంచదశి 11 రకాలు ఉపాసించాను నేను చెప్పిన ఈ విష్ణు విద్య, శివ విద్య, నందికేశ్వర విద్యలో ఆ మంత్రాలు ఉంటాయి తెలుసుకోండి. కొంతమంది ఈ బ్రహ్మ విద్య జ్ఞానం కుండల్ని యాక్టివేట్ అవని వాళ్ళు ఆ యొక్క జ్ఞానాన్ని మిస్గైడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి పురస్చరణ చేస్తేనే కుండల్ని యాక్టివేషన్ అవుతుంది. మీ కొంతమంది మీకు అర్థం అవ్వాలని ఇది కూడా సైంటిఫిక్గా చెబుతున్నా. కొంతమందికి వచ్చేసి మగవాళ్ళకి చిన్న వయసులో కానీ 50 దాటిన వాళ్ళకి చెస్ట్ పెరగటం, స్తనములు రావటం జరుగుతూ ఉంటుంది. దేనికి జరుగుతుందంటే ఈ కుండల్ని జ్ఞానం ఉన్న వాళ్ళకి అది జరగదు, మిగతా వాళ్ళకి అవకాశం ఉండవచ్చు. ఎందుకు జరుగుతుందండి? తీసుకున్న ఆహారం ద్వారా 50 ఏళ్ళ తర్వాత మగవాళ్ళకి హార్మోన్స్ లైంగికం ఉత్పత్తి అవవు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇచ్చా కొన్ని ఆహారాలు, కొన్ని టీవీలలో చెప్పిన ఆయుర్వేదంవి, తర్వాత అశాస్త్రీయమైన వాడతారు. వాటి వల్ల ఈస్ట్రోజన్స్ ఉత్పత్తి అవుతాయి. ఈస్ట్రోజన్స్ ఆడవాళ్ళకి ఉత్పత్తి అవ్వాలి, వాళ్ళకి అప్పుడు బాగుంటుంది. మగవాళ్ళకి ఉత్పత్తి అయితే స్తనములు పెరుగుతాయి. దీన్ని ఒక జబ్బుగా ట్రీట్మెంట్ ఇస్తారు, దాని పేరేదో ఉంది, దాన్ని చూసే అవన్నీ వివరాలని నా దగ్గర ఉన్నాయి. మీకు ఆయన అనుమానం వస్తే కామెంట్లో చెప్పండి, చెబుతాను. కాబట్టి మీరు ఏ ఆధ్యాత్మికం చేస్తున్న వాళ్ళైనా సరే మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు హార్ద విద్య చెప్పాను, ఇది చేస్తున్నాము. కుండల్ని ఫీలింగ్ న్యాచురల్గా ఎలా వస్తుంది, గురువుగారు ఇప్పుడు ఫోన్లో మనకి టీవీలో ఇలా చెప్పాడు, ఇది ఉపనిషత్తులో ఉందా లేదా వెరిఫికేషన్ చేసుకోండి. తర్వాత శక్తిపాతం అన్నాడు, ఆ శక్తిపాతం అంటే ఏంటి? మాతృకా చక్ర వివేకం ద్వారా నేను ఈ బీజాక్షరాలు చెబుతున్నాను అని చెప్పాను. ఈ శక్తిపాతం అంటే ఏంటి? ఇవన్నీ వెరిఫికేషన్ చేసుకుంటే 1 by 1 ఉల్లిపాయ పొరలు ఊడినట్టు ఊడిపోయి మీరు జంతు ప్రవృత్తి నుంచి పక్కకు వచ్చి దేవతా ప్రవృత్తిలోకి వెళ్తారు. దేవతా ప్రవృత్తిలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే, యు ఆర్ యూనివర్సల్ పవర్. మీరు
కమాండ్ స్టేజిలో ఉంటారు. ఎవ్వరు మిమ్మల్ని ఆజ్ఞాపించే స్టేజిలో ఉండరు. ఉన్నత స్థితి రోజు 1 గంట సేపు ప్రాక్టీస్ చేయండి, ఉన్నత స్థితికి వెళ్తారు. స్వస్తి.